I support Valgiri International Gurukulam. we support Valgiri International Gurukulam. ఒకప్పుడు మనం ఒక 1000 సంవత్సరాల క్రితం 500 సంవత్సరాల క్రితం మనము కథల్లో చదువుతూ ఉండేవాళ్ళము. ఎలా అంటే అప్పట్లో విద్య ఒక పిల్లలందరూ వెళ్ళేసి ఒక అడవుల్లో ఉండి ఒక ఆశ్రమానికి వెళ్ళేసి అక్కడ ఒక సంస్కృతం నేర్చుకోవడం ఏంటి, యుద్ధ విద్యలు నేర్చుకోవడం ఏంటి, శాస్త్రాలు నేర్చుకోవడం ఏంటి, అవన్నీ ప్రపంచంతో సంబంధం లేకుండా అవన్నీ నేర్చేసుకొని బయటకు వచ్చేసి అలా నేర్చుకునే వాళ్ళు అనేది మనం చదువుకునే వాళ్ళము. యాక్చువల్గా ఈ రోజు 2025లో అది నేను చూస్తాను. నాకు ఒక విజన్ ఉండేది, ఇండియన్ కల్చరల్ యూనివర్సిటీ అని క్రియేట్ చేయాలని. అది యాక్చువల్గా వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. రమేష్ గారు స్వప్న దంపతులు అమెరికాలో ఉంది, కానీ భారతీయతని, భారతదేశంలో ఉండే కల్చర్ని మర్చిపోకుండా, భారతదేశం ఉండే మక్కువతోటి, ప్రేమతోటి, దేశ భక్తితోటి తిరిగి మళ్ళీ ఇక్కడ వచ్చి వాళ్ళ జీవితాన్ని మొత్తం అంకితం చేసి ఎంతో డబ్బుని, జీతాలు సంపాదించిన డబ్బు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వెచ్చించి ఒక వాల్మీకి ఆశ్రమం అనేది క్రియేట్ చేశారు. దాంట్లో వాళ్ళ ఉద్దేశం అడవును నా మొత్తం తిరిగితే అడవున తెలుస్తుంది. వాళ్ళ పిల్లలని, వాళ్ళకు ఉన్నది 2 పిల్లలకి 2 పిల్లలు కాదు 7 పిల్లలు, అందరూ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు కూడా మిగతా స్టూడెంట్స్తో కలిసిపోయి అందరూ వాళ్ళు నేర్చుకుంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళు నేర్చుకునే ఆ సంస్కృతం ఏంటి, వేదాలు ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏంటి, సో మార్షల్ ఆర్ట్స్, వీటన్నిటిని దాంతోపాటు గార్డెనింగ్ చేయటము, ఇదంతా కూడా ఒక లైఫ్లో ఏమేమి నేర్చుకోవాలి అది మొత్తం కూడా వాళ్ళకి నేర్పుతాను. నాట్ జస్ట్ ఎడ్యుకేషన్. అలాగే అన్ని ఫెసిలిటీస్ ఇవ్వటము, వాళ్ళని చాలా అత్యంత క్రమశిక్షణతోటి ఒక ఇండిపెండెంట్గా, ఇప్పుడు ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఒక్కొక్కళ్ళు కూడా ఒక 1000 మంది స్టూడెంట్స్ సమానం. ఇలాంటిది ఫ్యూచర్లో ఒకే ఒక ఎడ్యుకేషన్, ఫ్యూచర్లో చదివే ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇలాంటి స్కూల్లోనే చదవాలి అన్నట్టు నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఒక 5 సంవత్సరాల క్రితం ఎలాంటిదంటే మా పిల్లలు కూడా చదివించుంటే ఇక్కడి నుంచి చిన్నప్పటి చదివించుంటే బాగుండేది కదా అనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి అద్భుతం చూడటం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి స్కూల్ బాగా దినదిన అభివృద్ధి చెంది కొన్ని వేల మంది స్టూడెంట్స్ వచ్చి ఇలాంటి ఆర్గనైజేషన్స్ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యాపించి, భారతదేశం ఇప్పుడు ఒకప్పుడు మనం అనుకునేవాళ్ళం, అప్పట్లో తక్షశిల లాంటి యూనివర్సిటీలు ఉండే, ఫారిన్ కంట్రీస్ ఇండియాకి వచ్చి నేర్చుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు అనుకునేవాళ్ళం. ఈ రోజు మన పిల్లలు చదువుకోవడానికి ఎంఎస్కి వెళ్ళడము, వేరే కంట్రీస్కి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కనుక వస్తే రేపట్లో ఫారిన్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నేర్చుకోవటము, ఇక్కడికి వచ్చి జాబ్ చేయడము, ఆ స్టేజ్కి వెళ్తుంది అంటాలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. ఇంత శ్రమకొచ్చి, ఇంత వ్యయప్రయాసాలకు వచ్చి రమేష్ గారు స్వప్న దంపతులు ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఆపిస్తున్నది ఎంతో అభినందనీయం. మేము చాలా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం.